ఈరోజు శ్రీరాముని పట్టాభిషేకం కదా అయోధ్యలో. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పండగ కదా, అందుకని మేము కూడా మా ఇంట్లో పండగ చేసుకుంటున్నాం. మా ఇంట్లో పండగ చేసుకోవడానికి ముందు మేము ఇట్లా గడపకి ఆహ్వానిస్తాం అన్నమాట. ఇది గడప లక్ష్మి అన్నమాట. ఫస్ట్ మేము ఇంట్లోకి దేవుణ్ణి ఆహ్వానిస్తాం. ఇలా పసుపుతో పెట్టాక ఇలా కుంకుమ కూడా పెట్టేస్తాం. ఇది గడప లక్ష్మి. గడపకు అటువైపు ఇటువైపు రెండు వైపుల నుంచి మేము ఇలా దేవుణ్ణి ఆహ్వానిస్తాం అన్నమాట, గడప లక్ష్మిని. ఇటువైపు గడపకు ముగ్గులు వేసిన తర్వాత మేము గడప లక్ష్మిని కూడా ఆహ్వానిస్తాం. ఇక్కడ గోడలకు అటువైపు డోర్కి ఇటువైపు ఇలా పసుపుతో ఫస్ట్ చేసి ఇలా బొట్టుతో కూడా కుంకుమతో కూడా చేస్తామన్నమాట. చేసి ఇంట్లో దర్వాజా కూడా జై శ్రీరామ్ అని రాస్తాను. ఇప్పుడు స్టార్ట్. నేను జై శ్రీరామ్ అని రాస్తున్నాను, ఎందుకంటే ఈరోజు శ్రీరాముడి పట్టాభిషేకం కదా అయోధ్యలో. మనందరం పండగ చేసుకోవాలని అందరూ అనుకున్నారు కదా, మాకు కూడా దేవుడు అక్షితలు వచ్చాయి. అందుకే శ్రీరాముడు అక్షితలు అయోధ్య నుంచి వచ్చాయి. మేము నిన్ననే తీసుకున్నాము, అందుకని మేము కూడా మా ఇంట్లో పండగ చేసుకుంటున్నాం, శ్రీరాముని పండగ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకేనా? జై శ్రీరామ్ అని అయితే రాయడం జరిగింది. మీరందరూ కూడా మీ ఇళ్లలో ప్రతి ఇంటికి, పల్లెటూరులో అయితే జై శ్రీరామ్ అని సీల్ వేస్తున్నారు, ఇంటింటికి గోడల పైన జై శ్రీరామ్ అని ముద్రలు వేస్తున్నారు. కానీ మన సిటీలో ఉండే వాళ్ళకి అది వేయడం లేదు కాబట్టి మనమే మన ఇంటి డోర్ల పైన జై శ్రీరామ్ అని రాసుకుంటే చాలా మంచిది. అందరికీ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మరియు శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు. మా ఇంటికి కూడా అక్షింతలు అయోధ్య నుంచి అక్షింతలు అయితే వచ్చాయి, అందుకే మేము శ్రీరాముని పండుగ చేసుకుంటున్నాము. 5 సంవత్సరాల నుంచి మనందరం భారతదేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదా ఈ శ్రీరాముని పట్టాభిషేకం కోసం, శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం. అక్కడ జరిగి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి భారతీయులందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో పండుగ చేసుకోవాలని చెప్పారు కదా, అందుకే మనందరం ముందుకు వచ్చాం. అట్లనే అక్షితలు వచ్చాయి, మా ఇంట్లో పండుగ చేసుకుంటున్నాము. 500 సంవత్సరాలకు గాను తరంకు ఒక చొప్పున 100 సంవత్సరాలకు ఒక చొప్పున 5 దీపాలు పెట్టమని చెప్పారు. నేను 5 దీపాలు అయితే పెట్టడం జరుగుతుంది ఈరోజు. మా ఇంట్లో మేము పూజ చాలా బాగా చేసుకుంటున్నాము. ఇవే అక్షితలు అనమాట. ఇవి పూజ జరిగిన తర్వాత మధ్యాహ్నం తలపైన వేసుకోమన్నారు. అలాగే మేమందరం మా ఇంటి వాళ్ళందరం మేము వేసుకుంటాం. మీరు కూడా మీకు అక్షింతలు కనుక అందితే వేసుకోండి, లేదంటే ఒకవేళ అక్షింతలు కనుక ఎవరి ఇంట్లోకి చేరకపోతే దగ్గరలో ఉన్న గుళ్ళలో కూడా, ప్రతి ఒక్క ఊర్లో గుడి ఉంటుంది కదా, ఆ గుళ్ళో కూడా ఈ అక్షింతలు అనేటివి అందరికీ పంచడం జరుగుతుంది, వెళ్ళి తీసుకోండి. 5 దీపాలు అనేది పెట్టమని అన్నారు కదా, 5 దీపాలు నేను ఫస్ట్ గడపకు అటువైపు ఇటువైపు పెట్టమన్నారు. సో నేను ఇక్కడ పెడుతున్నాను. తర్వాత ఒకటి తులసి కోట కడ పెట్టమన్నారు. మా ఇంట్లో ఎన్ని తులసి చెట్లు తీసుకొచ్చిన నిద్రపోతున్నాయి, ఎందుకంటే ఎండ అనేది తగలేదు కదా, అందుకని నాకు శివుడు ఉంటాడు ఇక్కడ, శివలింగం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడే ప్రతిరోజు దీన్నే ఇంకా జిల్లెడి చెట్టు పెట్టుకొని ఇక్కడ దేవుడిని పూజ చేస్తూ అభిషేకం చేస్తాను. అందుకే నేను ఇక్కడ దీపాన్ని పెడుతున్నాను. మాకు తులసి కోట అయితే ఉంది, కానీ తులసి చెట్టు ఎప్పుడు నిద్రపోతుంది. దాదాపు ఒక 100 తులసి చెట్లు తీసుకొచ్చినా కూడా అవి నిద్రపోతూనే ఉన్నాయి, ఎందుకంటే మా దగ్గర ఎండ అనేది తాకదు. నాకున్న ఈ శివుడి దగ్గరే నేను దీపాన్ని పెట్టాలనుకుంటున్నాను, దేవుని దగ్గరే దీపాన్ని పెడుతున్నాను. మిగతావి దేవుడి దగ్గర లోపల పెట్టేస్తాను. ఓకే.